ఈ వాగ్దానం రాబోయే కాలం అన్నిటిలోనూ కొనసాగుతుంది. ఇదే ఆ రుజువు. మేఘాల్లో నా రంగుల ధనస్సు నుంచుచున్నాను. నాకు భూమికి జరిగిన ఒడంబడికకు రుజువు ఆ రంగుల ధనస్సు. భూమికి పైగా మేఘాలను నేను రప్పించినప్పుడు మేఘాలలో రంగుల ధనస్సు మీరు చూస్తారు. రంగుల ధనస్సును నేను చూసినప్పుడు నీతోనూ భూమి మీదున్న సకల ప్రాణులతోనూ జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఈ భూమి మీద సకల ప్రాణులను ఒక జలప్రలయం మాత్రం ఇంకెన్నడూ నాశనం చేయదు అని ఆ ఒప్పందం చెబుతోంది. మేఘాల్లో ఆ రంగుల ధనస్సును నేను చూసినప్పుడు శాశ్వతంగా కొనసాగే ఆ ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకుంటాను. నాకు భూమి మీద సకల ప్రాణులకు మధ్య జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకుంటాను. కనుక భూమి మీద సకల ప్రాణులతోనూ నేను చేసిన ఒడంబడికకు ఆ మేఘ ధనస్సు రుజువు అని యెహోవా నోవాహుతో చెప్తాడు. మళ్ళీ సమస్యలు. నోవాహుతో కూడా అతని కుమారులు ఓడలో నుండి బయటికి వచ్చారు. వారి పేర్లు షేము, హాము, యాపెతు. ఆ ముగ్గురు మగవాళ్ళు నోవాహు కుమారులు. మరియు భూమి మీద ఉన్న ప్రజలంతా ఆ ముగ్గురు కుమారుల నుండి వచ్చిన వాళ్లే. నోవాహు వ్యవసాయదారుడయ్యాడు. అతను ఒక ద్రాక్ష తోటను నాటాడు. నోవాహు ద్రాక్షరసం చేసి దాన్ని తాగాడు. అతడు మత్తెక్కి తన గుడారంలో పండుకున్నాడు. నోవాహు బట్టలు ఏమీ వేసుకోలేదు. కనాను తండ్రి హాము దిగంబరంగా ఉన్న తన తండ్రిని చూశాడు. గుడారం వెలుపల ఉన్న తన సోదరులతో హాము ఈ విషయం చెప్పాడు. అప్పుడు షేము, యాపెతు కలిసి ఒక అంగీని తీసుకొని నోవాహు మత్తుడై పడి ఉన్న గుడారం దగ్గరకు వాళ్ళ ముఖాలను వెనక్కి తిప్పుకొని గుడారంలోకి వెళ్ళి ఆ తెచ్చిన అంగీని బట్టలు లేకుండా పడి ఉన్న తండ్రి ఒంటి మీద కప్పారు. ఆ తరువాత నోవాహు మత్తులో నుండి మేల్కొన్నాడు. అప్పుడు తన చిన్న కుమారుడు హాము తనకు చేసిన దాన్ని అతను తెలుసుకున్నాడు. కనుక నోవాహు ఇలా అన్నాడు: కనాను శపించబడునుగాక, కనాను తన సోదరులకు బానిసాగునుగాక. నోవాహు ఇంకా ఇలా అన్నాడు: షేము దేవుడగు యెహోవా స్తుతించబడునుగాక, కనాను షేముకు బానిసావునుగాక. యాఫెతుకు దేవుడు ఇంకా ఎక్కువ భూమినిచ్చునుగాక. షేము గుడారాలలో దేవుడు నివసించునుగాక, కనాను వారికి బానిసావునుగాక. జలప్రలయం తర్వాత నోవాహు 350 సంవత్సరాలు బ్రతికాడు. నోవాహు మొత్తం 950 సంవత్సరాలు బ్రతికి ఆ తర్వాత మరణించాడు.